నువ్వు ఎన్ని సేవలు చేశావు, ఎన్ని కిరీటాలు చేయించావు, ఎంత హుండీలో వేశావు ఎవరికి కావాలి? నువ్వు 7 కొండలు ఎక్కుతుంటే, నువ్వు రాజద్వారం దాటుతుంటే, నువ్వు ఆనంద నిలయంలో కెడుతుంటే స్వామి ప్రహృష్టవదనంతో వచ్చాడు రా నా కొడుకు, వాడురా ధర్మమునందు అనురక్తి, వాడికి ప్రాణం రా వేదం అంటే, వాడికి ప్రాణం రా ఋషిప్రోక్తం అంటే, వాడు నమ్మి చెప్పుకున్నాడు, నమ్మి ఆచరిస్తాడు రా అని పరమ సంతోషంతో ఆయన నిన్ను చూడాలి, నువ్వు ఆయన్ని చూడటం కాదు. నువ్వు ఎన్ని మాటలు ఆయన్ని చూస్తే ఎవడికి కావాలి? దర్శనానికి వెళ్ళారండి, వాళ్ళు కొంచెం ఏమరపాటుగా ఉన్నారు, తాడు కింద నుంచి దూరి 2వ మాట దర్శనం చేశాను గురువుగారు అంటాడు. సిగ్గుపడద్దు, అది చెప్పడానికి సిగ్గుపడాలి. తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం ఏంటి? నువ్వు తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం కాదు, నువ్వు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి చూసావు కాదు, నిన్ను ఈశ్వరుడు ఎన్ని మాటలు సంతోషంగా చూశాడు.